జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నర్సంపేట టాపర్ను శాలువతో సత్కరించిన రైతు సంఘం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో 10వ తరగతి చదివినటువంటి గుమ్మడివెల్లి మహతి 600 మార్కులకు గాను 586 మార్కులతో నర్సంపేట డివిజన్ టాపర్గా నిలిచింది. ఈ విద్యార్థినిని నర్సంపేట ధరణి రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు మిత్రుడు, మహిళా రైతులు కలిసి శాలువతో సత్కరించారు. రైతు సంఘం డైరెక్టర్ చిలువేరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, డివిజన్ టాపర్గా ఒక అమ్మాయి రావడం చాలా గర్వకారణం. నేటి రోజుల్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు పోటీ పడుతూ తమదే పై చేయి అంటూ ప్రతి వ్యవస్థలో ఉంటూ ఉన్నారు. మా సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులలో విద్యలో ముందుంటున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మా సంఘం ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు మేము ముందుంటామని చెప్పడానికి సంతోషిస్తున్నాము. అలాగే అమ్మాయి తల్లిదండ్రులను కూడా మా సంఘం తరపున సత్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలోని సంఘ సభ్యులు రెమెడి శ్రీనివాసు, చిలివేరు కుమారస్వామి, శ్రీనివాసు గుప్తా, ఉత్తమ రైతులు గంగాడి రాజమల్లారెడ్డి, మాజీ గ్రంథాలయ డైరెక్టర్ గంపా రాజేశ్వర్, డాక్టర్ అంగోతు మోహన్, ఎం స్వామి, టి రమేష్, తౌటి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓకే కళ్ళు మూసాను అన్నయ్య ఎడుగు మనోడు అడుగుతాను అంకల్లా వచ్చిందండి. నమస్కారం. నా పేరు గందే శ్రీనివాస్ గుప్తా. నేను ఆర్యవేశ మహాసభ వరంగల్ జిల్లా కోశాధికారిని, ధరణి రైతు సంఘం మెంబర్ను. ఈరోజు నర్సంపేట డివిజన్లో 600 కానీ 580 మార్కులు తెచ్చుకొని డివిజన్ టాపర్గా నిలిచిన గుమ్మడివెల్లి నవీన్ విజయ్ గార్ల కూతురు మహతి ఈ ఇంతటి మార్కులు తెచ్చుకొని నర్సంపేటకు ఒక పేరు తెచ్చిందని చెప్పని తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా అమ్మాయి ఇంకా ఎంతో ఎత్తుకెదగాలని కోరుకుంటూ మా అందరి ఆధ్వర్యంలో ఆమెకు చిన్న చిరు సత్కారం చేయడం జరిగింది. కావున ప్రభుత్వం ఏదైనా ఇలాంటి టాపర్లకు సంబంధించి ఏదైనా అలవెన్స్ ఇచ్చాయంటే పెద్ద పెద్ద కాలేజీలకు ఇలాంటి అమ్మాయిలను పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మన ఎంతో పేరు ప్రఖ్యాతి తెచ్చుకుందని తెలియజేస్తూ, ప్రభుత్వం నుంచి అమ్మాయికి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి. మా అందరి దీవెనలతో అమ్మాయి భవిష్యత్తులో ఇంకా ఎంత ఎత్తుకాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. 24-25 సంవత్సరం 10th ఫలితాలలో ఉమ్మడివెల్లి మహిత డివిజన్లో ఫస్ట్ ర్యాంకు సాధించి 595 మార్కులతో ఆమె ఈ ఉత్తీర్ణత జరిగింది. ఆమెకు మా యొక్క ధరణి రైతు సంఘం నుంచి సన్మానం చేయడం జరుగుతుంది. ఈ సన్మానంతో పాటుగా వారి తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ, ఆమెను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో ఎల్లవేళ ఆమెకు కావలసిన ప్రోత్సాహాన్ని అందివ్వగలమని మా యొక్క సంఘం నుంచి మేము ఆమెకు హామీ ఇస్తూ, ఇక ముందు కూడా ఉన్నత స్థాయిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ధరణి రైతు సంఘం నుంచి మా యొక్క సంఘ సభ్యులందరం ఆమెను పూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. సంఘం నుంచి